మంచి మాట. 1000 గోవుల మంద ఒకే చోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో, మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మ ఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే ప్రపంచంలో ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకోవడంతో సమానం. నది నదిలా ప్రవహిస్తున్నంత కాలం దానిని పవిత్రంగానే చూస్తాం. ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడది దాని అస్తిత్వం కోల్పోతుంది. అలాగే మీరు మీలా ఉన్నంత కాలం సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలనుకుంటారో అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోతారు. ఇదే జీవిత పరమార్థం. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒకటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే. ఇతరులను అనుకరిస్తూ బతికే కంటే అపరిపూర్ణంగా అయినా నీ జీవితాన్ని నువ్వు కొనసాగించడం ఉత్తమం. అర్థమయ్యే లోపు మాయమయ్యేది కాలం. అర్థమైన అంగీకరించలేనిది వాస్తవం. అర్థమయ్యే కొద్దీ చేరువయ్యేది స్నేహం. అర్థం తెలిసినా కొత్త అర్థాలు వెతికేది ప్రేమ. అర్థమైనట్లు అనిపించినా ఏమి అర్థం కానిదే జీవితం. 20 ఏళ్ల వయసులో 60 ఏళ్ల జీవితాన్ని చూసిన వారికి పెద్దగా ఆశలు ఆశయాలు అంటూ ఏమీ ఉండవు. కాలం ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళడం తప్ప. తండ్రి గొప్పతనం పిల్లలు అడిగినా లేదనకుండా ఇచ్చే బొమ్మల్లో ఉండదు. తన బిడ్డల భవిష్యత్తు కోసం తాను కష్టపడి వారిని చదివించడంలో ఉంటుంది. ఒక నిశ్శబ్దం 100 ప్రశ్నలకు సమాధానం. తప్పుగా మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే మేలు. ఓ పద్ధతిని అనుసరించి మాట్లాడే వారి గౌరవం రోజురోజుకి 100 రెట్లు పెరుగుతుంది. అతిగా అరవడం వలన మాట విలువ, అనవసరంగా ఏడవడం వలన కంటి విలువ తగ్గిపోతుంది. జీవితం హ్యాపీగా ఉండాలంటే కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు. నీకు నేనున్నానని చెప్పే వాళ్ళుంటే జీవితం అంతా హ్యాపీగా ఉంటాం. అద్దంలో చూస్తే మనకు మనమే కనిపిస్తాం. అర్థం చేసుకుంటే అందరిలోనూ మనమే కనిపిస్తాం. కొద్ది రోజులు గడిచాక మనం ఒకరికి నచ్చడం లేదు అంటే దానికి అర్థం మన దగ్గర వారికి అవసరాలు తీరిపోయాయని అర్థం అయ్యి ఉండొచ్చు. అవసరాల కోసం కలిసే ఏ బంధమైనా ఎక్కువ కాలం నిలబడలేవు అన్నది పచ్చి నిజం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.